ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకి ఈరోజు 30 అలాగే 30/4/2025 మనకు బుధవారం అక్షయ తృతీయ. మనం అక్షయ తృతీయ అనగానే మనకు గుర్తొచ్చేది, ఈరోజు బంగారం కొంటే మనకి ఎక్కువ బంగారం చేరుతుంది అని ఒక నమ్మకం. చాలామంది కొంటూ ఉంటాం. చక్కగా ఇంట్లో పూజ చేసుకొని మనకున్న డబ్బుల్లో ఎంతో కొంత, 1 గ్రాము బంగారం కొన్నా మనకు మంచిదే, 1 గ్రాము వెండి కొన్నా మనకి ఎక్కువ నగలు చేరుతాయి, వెండి చేరుతుంది అని చెప్పి మనం భావిస్తూ ఉంటాము. అంత శుభదినం అన్నమాట. ఈ అక్షయ తృతీయకి చాలా విశిష్టత కూడా ఉందండి. కుబేరుడికి వరం దొరికిన రోజు, అంటే డబ్బుకు అధిపతిగా ఉండు అని వరం దొరికిన రోజు కూడా ఈరోజే. అలాగే మనకు కాశీలో అన్నపూర్ణాదేవి అవతరణ దినోత్సవం కూడా ఈరోజు అని చెప్పి చెప్పబడుతుంది. ఇలా చాలా ప్రత్యేకతలు కూడా ఈ అక్షయ తృతీయ రోజున ఉన్నాయన్నమాట. మనకు బలరామ అవతారం ఏర్పడిన రోజు కూడా, అంటే రాముడు కృష్ణుడు దశావతారాల్లో ఒక అవతారమైన బలరామ అవతారం కూడా ఏర్పడిన రోజు ఈ రోజే అని చెప్పి చెప్పబడుతుంది అన్నమాట. ఇలా చాలా విశేషాలు ఉంది. కాబట్టి మనం ఇలాంటి శుభదినాలన ఏ పని చేసినా కూడా మనకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక 9 సార్లు అనేది పఠించినప్పుడు మీ ఇంట్లో ఎక్కువ డబ్బులు, నగలు, వెండి, బంగారం ఇవన్నీ కూడా నిండుగా చేరే ఒక అదృష్ట యోగం కలుగుతుందండి. ఇక ఆ యొక్క మంత్రం ఏంటి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అని పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఈ ఒక్క మంత్రం అనేది రాత్రి పడుకునే లోపల ఏదో ఒక సమయంలోనే చెప్పుకోండి. తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. అందరికీ కూడా డబ్బులు బాగా రావాలి, నగలు ఎక్కువ కొనుక్కోవాలి, వెండి అనేది ఎక్కువ చేర్చి పెట్టాలి, మా కూతురు పెళ్లి లోపల 1 కేజీ వెండి అనేది చేర్చి పెట్టాలి, మా కూతురు పెళ్లి లోపల ఒక 30 సవర్ల బంగారం చేర్చాలి, ఇలా మనందరం అనుకుంటూ ఉంటాం. ఇది సహజ మానవుడి ఆశ. కానీ మనకు సమకూరే డబ్బులు లేదా ఆ సమయానికి కొనుక్కుందాం అనుకునే సమయానికి ఏదో ఒక ఆటంకులు, అడ్డంకులు రావటం, కొనకుండా పోవటం ఇలా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అసలు మనకు బంగారం కొనే యోగం ఉందా అని కూడా మనకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఆలోచనగా కూడా ఉంటుంది. బంగారం కొనగలమా అని ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా ఇలాంటి శుభదినాన ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు రాత్రి పనుకోబోయే లోపల అనేది చెప్పుకోండి. తప్పకుండా మీకు డబ్బు, నగలు, అలాగే బంగారం, వెండి ఇవన్నీ కూడా ఎక్కువ చేరే అవకాశం, ఆ యోగం కలుగుతుంది. ఆ అద్భుతమైన మంత్రం ఏంటి అంటే, స్క్రీన్ మీద కూడా ఇస్తాను, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మీరు ఎప్పుడు మీకు కుదిరితే అప్పుడు చెప్పుకోవచ్చు. ఈ యొక్క మంత్రం చెప్పుకోవటానికి మీకు చక్కగా స్నానం చేస్తుంటే సరిపోతుందండి. తల స్నానమే చేయనవసరం లేదు. నార్మల్గా ఒంటికి స్నానం చేసినా చాలు. చక్కగా ఒక దగ్గర కూర్చొనైనా లేకపోతే నిల్చుకొనైనా కూడా ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోవచ్చు. మీరు హాల్లో కూర్చుంటారా, పూజ రూమ్లో కూర్చుంటారా, భగవంతుడిని చూస్తూ చెప్పుకుంటారా, లేదా లక్ష్మీదేవి పటం చూస్తూ చెప్పుకుంటారా, ఎలాగైనా సరే మీరు చెప్పుకోవచ్చు అన్నమాట. ఒకే ఒక రూల్ అనేది ఏంటి అంటే, చక్కగా స్నానం చేసి ఉండాలి. పీరియడ్స్ టైంలో చెప్పుకోకూడదు. నాన్ వెజ్ తిన్నా కానీ స్నానం చేసి చెప్పుకోవచ్చు. ఇక ఈ అక్షయ తృతీయ రాత్రి పడుకోబోయే లోపల చెప్పుకోవాల్సిన ఈ యొక్క మంత్రం ఏంటి అంటే, ఓం నమో భగవతే స్వర్ణ ఆకర్షణ భైరవాయ ధనధాన్య వితృకాయ శీఘ్రం వశయం కురు స్వాహ. ఓం నమో భగవతే స్వర్ణ ఆకర్షణ భైరవాయ ధనధాన్య వితృకాయ శీఘ్రం వశయం కురు స్వాహ. ఇక్కడ మనం కురు అనేది కురు అనే రాయాలి, KURU అండి. గురు అని అనుకోకూడదు. ఎందువల్లంటే కురు అనేది కరెక్ట్ అనమాట. గురు అనేది కొంతమంది అలా పలుకుతారేమో, ఇది మాత్రం కొంచెం చూసుకోండి. కురు స్వాహ. ఓం నమో భగవతే స్వర్ణ ఆకర్షణ భైరవాయ ధనధాన్య వితృకాయ శీఘ్రం వశయం కురు స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని కేవలం ఒక 9 సార్లు అనేది చెప్పుకోండి. మీకు ఈ అక్షయ తృతీయ నుంచి ఎక్కువ డబ్బు, బంగారం చేరే యోగం అనేది మీకు కలుగుతుంది. ఏదైనా సరే మన నమ్మకం పైనే ఉంటుందండి. చాలామంది బంగారం కొనాలని ఆశ ఉంటుంది, కానీ అవి ఏదో ఒక కారణాల వల్ల కొనలేకపోతూ ఉంటారు. ఆ డబ్బు అనేది సమకూరకుండా ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క
మంత్రం వల్ల ఈ శుభదినాన్ని చెప్పుకున్నందువల్ల తప్పకుండా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. నమ్మకంతో చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.